హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి త్వరలో వివో టీ సిరీస్ నుంచి వివో T5 లైట్ అయితే లాంచ్ కాబోతుంది. కాకపోతే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కొన్ని బయటపడాయి అనమాట. అవి ఈ రోజు మనం అయితే తెలుసుకుందాం. ఇది బడ్జెట్ రాబోతుంది. మనకి ఇది అప్రాక్సిమేట్గా 15,000 నుంచి 18,000 లోపల ఉంటుందని చెప్తున్నారు. బట్ ఎంత ప్రైస్కి కన్ఫామ్గా వస్తుంది అనేది తెలియదు. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఓన్లీ లౌడ్ స్పీకర్ ఉంటుంది, అలాగే 3 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP65 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు అనమాట. IP65 అంటే చిన్న చిన్న డ్రాప్స్కి, సో అలాగే స్ప్లాష్ రెసిస్టెన్స్కి, డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. ఇది 8.39 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. థిక్నెస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. 8.3 mm అంటే కొంచెం థిక్నెస్ ఉంటుంది. వెయిట్ అయితే 209 grams అయితే వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. సరే, డిజైన్ అయితే తులికేయండి. మనకి లాస్ట్ ఇయర్ వివో T4 లైట్ ఎలా ఉందో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా డిస్ప్లే షాన్కి వద్దాం. గైస్, ఇది 6.74 inches IPS LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మీద రాబోతుంది. 120 Hz వరకు అయితే రిఫ్రెష్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇది 1200 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో మేబీ మొబైల్ కొనే వాళ్ళని కూడా బడ్జెట్ యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే సరిపోతుంది డిస్ప్లే. ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. సో కొంచెం ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ప్రెజెంట్ వాడిన ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే లేదు. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని హెవీ గేమ్స్ అయితే ఆడలేరు, ఎందుకంటే ఈ ప్రాసెసర్ మీకు సపోర్ట్ చేయదన్నమాట హెవీ గేమ్స్కి. పోతే మీరు మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీడియం గేమ్స్ అంటే ఏముంటాయి, ఫ్రీ ఫైర్ కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ చేయగలదు ఈ ప్రాసెసర్, కొంచెం హైయెస్ట్ ఎఫిషియన్సీలోని. టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఇటువంటి గేమ్స్ ఈజీగా అయితే స్మూత్గా హ్యాండిల్ చేయగలదు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ఇది ఆరిజిన్ OS 6తో రాబోతుందని చెప్పొచ్చు. ఇది బేస్ వేరియంట్ చూడండి 4GB ప్లస్ 128GB రాబోతుంది. సెకండ్ వేరియంట్ చూడండి 6GB ప్లస్ 128GB రాబోతుంది. లాస్ట్ వేరియంట్ చూడండి 6GB ప్లస్ 256GB రాబోతుంది. ఇలా మనకి ఇది 3 వేరియంట్స్ రాబోతుంది అనమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉండదు అనమాట. కెమెరా డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో వాయిస్ ఉందంటే ప్రెజెంట్ తెలియదు, వీళ్ళు మెన్షన్ చేయలేదు. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 8 MP ఇచ్చారు. నీకు క్వాలిటీ పరంగా అంత బాగుండవు సెల్ఫీ ఫోటోస్ అనేటివి, ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి కెమెరాస్ పెద్దగా వీళ్ళు ఫోకస్ చేయరు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 6500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే 44 watts వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈజీగా మీరు 1 day ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే స్పెక్స్ ఈ మొబైల్ లాంచ్ అయిందనుకో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో చాలా మంది బడ్జెట్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. సో చాలా మంది బడ్జెట్ యూజర్స్కి కావాల్సింది ఏమంటే ఒకటి బ్యాటరీ పక్క బాగుండాలి, ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ కొంచెం బాగుండాలన్నమాట. ఇంకా వెళ్తే మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బాగుండాలన్నమాట. సో మనకి ఆ 3 డిపార్ట్మెంట్స్ ఇందులో కొంచెం బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందని డీటెయిల్స్ ఇంకా బయటపడలేదు. ఫైనల్లీ ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకండి మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.